జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట టీడీపీ జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూను కాకినాడ పార్లమెంట్ జనసేన పార్టీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ కలయిక నిర్వహించి ఒకరినొకరు సత్కరించుకున్నారు। ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంటులోని జన సైనికుల్ని జ్యోతుల నెహ్రూకు పరిచయం చేయగా జగ్గంపేట నియోజకవర్గంలోని జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలను జ్యోతుల నెహ్రూ ఉదయ శ్రీనివాస్కి పరిచయం చేశారు। నియోజకవర్గంలోని టీడీపీ జనసేన జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి అందరినీ కలుసుకోవడం జరుగుతోందని అన్నారు। ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాపై నమ్మకంతో పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించడం, సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూని మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని, టీడీపీ జనసేన కలిసి పనిచేసి రేపు రాబోయే ఎన్నికల్లో నన్ను జ్యోతుల నెహ్రూని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు। అది చాలా ఆనందం। అలాగే తమ్ముడు ఉదయ్ కాకినాడ పార్లమెంట్కి చేస్తా అన్నారు। అలాగే నేను పిఠాపురంలో కష్టపడడానికి వ్యాపారం ఫ్యామిలీ అన్నీ వదిలేసి వచ్చి అనౌన్స్ చేసిన రోజు దగ్గర నుంచి నేను పిఠాపురంలోనే ఉండి ప్రజల కోసం కష్టపడ్డది, పార్టీ బలోపేతం చేసిన దానికి మా అధినేత నన్ను కాకినాడ పార్లమెంట్ మీటింగ్ 4 భాషలు మాట్లాడే వ్యక్తి, వ్యాపారం గురించి తెలిసిన వ్యక్తి, అలాగే ప్రజల కష్టాలను తెలుసుకుని పార్లమెంట్లో కూడా ఇక్కడ నినాదాన్ని వినిపించగలిగానని చెప్పి సార్ నన్ను పార్లమెంట్కి సెలెక్ట్ నెహ్రూ గారు లాస్ట్ టైం ఏదైతే ఆ ఓడిపోయిన ఒక్క రోజు నుంచి ప్రజల్లో ఉన్నారు, ప్రజల కోసమే కష్టపడుతున్నారు। ఆయనకి ఓటమి గెలుపుతో సంబంధం లేకుండా ప్రజల్లో ఎప్పుడు నాయకుడిగా ఉంటున్నారు। అలాగే ఇప్పుడు సునీల్ గారు మొదటిసారి ఓడిపోయినప్పుడు ప్రజల్లో ఉండుంటే రెండోసారి గెలుసు, రెండోసారి ఓడిపోయినప్పుడైనా ప్రజల్లో ఉండుంటే మూడోసారి గెలుసు। రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ ఉభయలో కూడా ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభ్యర్థుల ఎంపికను మాత్రం ఎంపిక చేసినటువంటి పరిస్థితి। దీన్ని పొత్తులో భాగంగా మనం అందరం కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం। నిజంగా వాస్తవంగా అయితే కాకినాడ పార్లమెంట్కి కావాలని అడిగింది నవీన్, కావాలని అడిగాం। తెలుగుదేశం పార్టీ వస్తుంటే ఖచ్చితంగా వచ్చాం, కానీ అది పొత్తులో భాగంగా పొత్తులో విషయం జనసేనకి వెళ్ళింది। జనసేనకి వెళ్ళడంలో దాన్ని వాళ్ళ ఉదయ శ్రీనివాస్కి ఇవ్వడం జరిగింది। కాబట్టి ఎక్కడ ఈశాన్ మాత్రం రాజకీయాల్లో భవిష్యత్తు అన్నది ఓడలు ఉంటుంది, ముందు ఉంటుంది, పొరపాటు అమ్మ కూడా ఎవరికి ఉండే భవిష్యత్తు అట్లా ఉంటుంది। అందులో